రైట్ గా డీటెయిల్స్ చూస్తే వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయతీ రచ్చగా మారింది. మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి రాహుల్ గాంధీ బర్త్డే రోజున చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి రేవూరిలను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈయన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యి సమావేశం పెట్టిన ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ వద్ద కంప్లైంట్ చేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు నటరాజన్. ఈ నేపథ్యంలోనే ఇవాళ కొండా మురళి గాంధీ భవన్లో విచారణకు వెళ్లనున్నారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్ చెప్పండి, ఇవాళ వరంగల్ కాంగ్రెస్ పంచాయతీ కొండా మురళి హాజరవుతున్నట్లుగా తెలుస్తుంది. నటరాజన్ ఎదుట గాంధీ భవన్ లో అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ బ్రాహ్మణి. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా కొండా మురళి కేక్ కట్ చేస్తూ కొంత సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. దీనికి సంబంధించి వరంగల్ జిల్లాలో కొంత కాంగ్రెస్ హాట్ టాపిక్ గా మారింది. మనం కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేయడంతో కొంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ ముక్కుముడిగా సమావేశాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్లయితే కొండా సురేఖ అదే విధంగా సీతక్క ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఇప్పటి వరకు వీరు ఏ ఒక్క నియోజకవర్గ పరిధిలోకి తిరిగిన సందర్భాలు లేవు. కొండా మురళి చూసుకున్నట్లయితే గతంలో మంత్రిగా చేశారు, ఇప్పుడు కూడా ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు. దీనికి సంబంధించి ఆమె వరంగల్ తూర్పు నియోజకవర్గానికే పరిమితం అవుతుంది. ఏ నియోజకవర్గంలో కూడా ఇప్పటి వరకు అడుగుపెట్టిన సందర్భం లేదు. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క కొండ సురేఖను ఆహ్వానించకపోవడంతో కొంత వీరికి ఆవేదనతో కొంత కొండ మురళి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ఎర్రబెల్లిని కూడా టార్గెట్ చేస్తూ ఎర్రబెల్లిని కూడా మాట్లాడారు. అదే విధంగా కడియం శ్రీహరిని, వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజును, పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డిని అయితే కొంత టార్గెట్ చేస్తూ మాట్లాడారు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు వీరి యొక్క నియోజకవర్గాలలో అభివృద్ధి పనులకు ఇప్పటి వరకు వెళ్ళలేదు. అదే విధంగా చూసుకున్నట్లయితే వీరందరూ ఇక్కడ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే పశ్చిమ నియోజకవర్గంలో కొన్ని సందర్భంలో తిరిగింది తప్ప ఇప్పటి వరకు ఈ యొక్క నియోజకవర్గాల్లో అయితే పూర్తిగా కొండ సురేఖనైతే ఆహ్వానించలేదు. అదే మనసులో పెట్టుకొని కొండ మురళి అయితే కొంత సంచలన వ్యాఖ్యలు చేయాలని మనం చూసుకోవచ్చు. ఒక మంత్రిగా ఉండి ఇప్పటి వరకు ఏ ఒక్క శంకుస్థాపనకు వెళ్లకుండా చూడడంతో కొంత కొండ మురళి అసహనంతో మాట్లాడారు. దీనికి సంబంధించి ఈ యొక్క నలుగురు ఎమ్మెల్యేలు అయితే మీనాక్షి నటరాజన్ వద్దకు వెళ్లి దానికి సంబంధించి కొండ మురళి మీద అయితే ఫిర్యాదు చేశారు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు గాంధీ భవన్ లో ఈ కొండ మురళి అయితే హాజరు కావాల్సి ఉంది. హాజరై ఎలాంటి సమాధానం చెప్తారనేది అయితే ఖచ్చితంగా చూడవలసింది. కొంత కాంగ్రెస్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కొంత పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటుంది. ఏదైనా మీరు మాట్లాడుకునే ముందు అధిష్టానం దృష్టికి తీసుకురావాలి. అక్కడ మీకు ఏదైనా సమస్యలు ఉంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉంది, ఖచ్చితంగా వారికి మీరు ఎవరి మీద అయినా ఫిర్యాదు చేయొచ్చు. కానీ ఇలా బహిరంగంగా మాట్లాడితే కొంత పార్టీ నష్టపోతుంది, ప్రభుత్వం ఇబ్బందికరంగా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరు అధిష్టానాన్ని ధిక్కరించినా లేకుంటే బయట ఎవరు మాట్లాడినా ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకొని వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఖచ్చితంగా మనకు కనబడుతుంది. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క గాంధీ భవన్ లో కొండ మురళి ఎలాంటి సమాధానం చెప్తారు, లేకుంటే వీరికి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ మాటలు మాట్లాడాడో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మీనాక్షి నటరాజన్ కు తను వివరణ ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఏదేమైనా ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లాలో అంతర్గత పోరైతే మరొకసారి బయటపడి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్దకు వీరి యొక్క గొడవ అయితే అక్కడ అధిష్టానం వద్ద ఉంది. ఖచ్చితంగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే చూస్తున్నది. ఎస్ సల్మాన్, అలాగే మురళికి సంబంధించి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ అయితే పిలుపు మేరకు ఆయన హాజరవుతున్నారు. మరి ఆయన వర్షన్ ఏంటి, మురళి వర్షన్ ఏంటి? ఖచ్చితంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున కార్యకర్తలను సమకూర్చి ఆ యొక్క ఎర్రబెల్లి దయాకర్ రావును టార్గెట్ చేస్తూ, కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తూ, పరకాల ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. మనం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొండ మురళి, కొండ సురేఖకైతే కొంత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్యాడర్ ఉంది. ఎందుకంటే గతంలో పరకాల నుండి ప్రాతినిధ్యం వహించాడు. అదే విధంగా
బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా నా యొక్క కూతురు భూపాల్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పారు. ఖచ్చితంగా ఈ కొండ మురళి కొండ సురేఖకు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున అయితే క్యాడర్ అయితే ఉంది. అదే ఉద్దేశంతో ఈ యొక్క నాయకులను ఈ ఎమ్మెల్యేలను అయితే కొంత టార్గెట్ చేసి మాట్లాడారు. ఎందుకంటే ఈ యొక్క ప్రాతినిధ్యం ఒక మంత్రిగా ఉండి ఇప్పటి వరకు నియోజకవర్గాల అభివృద్ధికి అయితే వెళ్ళకపోవడం కొంత వీరికి కొంత మనోవేదన కలిగిందని అయితే ఖచ్చితంగా ఆ కార్యకర్తల సమావేశంలో కొంత మాట్లాడుకున్న సందర్భాలు అయితే మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎస్ సల్మాన్, ఇక తర్వాత కొండమురళి హాజరైన నేపథ్యంలో తాను మళ్ళీ మీడియా ఎదుట మాట్లాడే అవకాశం ఉందా? అలాగే క్రమశిక్షణ కమిటీ కొండమురళిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఇప్పుడు కొండమురళి గాంధీ భవన్ లో మీనాక్షి నటరాజన్ లేకుంటే ఎంపీ మల్లు రవి ముందైతే హాజరు కావాల్సింది. హాజరై వారు ఇచ్చే ప్రశ్నలకు తను ఏ విధమైన లాంటి సమాధానం చెప్తాడో మనం అయితే వేచి చూడాలి. ఒకవేళ మీడియా ముందుకు వచ్చి చెప్పేంత పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఈ మీడియా ముందుకు అంటే ఇది మీడియా ముందు ఒకటి మాట్లాడబోతే ఇంకొకటి మాట్లాడే విధంగా ప్రశ్నలు రిపోర్టర్లు అయితే ప్రశ్నలు సంధించే క్రమంలో మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితంగా ఇది ఎవరైనా మీడియా ముందు మాట్లాడే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడడం లేదు. ఎందుకంటే ఇప్పటికే అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో వరంగల్ జిల్లాలో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఏ నాయకులు కానీ ఖచ్చితంగా మీడియా ముందు మాట్లాడొద్దని అయితే కొంత ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే కొండమురళి సమాధానాన్ని బట్టి వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ వరంగల్ మీద కొంత దృష్టి సారిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసే పార్టీ కనుక ఇలాంటి మాటలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లకుండా చేయడానికైతే ముందస్తుగా కొంత హెచ్చరించి ఇప్పటి వరకు ఎలాంటి సమస్య లేకుండా ముందుగా అందరం కలిసి పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయవంతం ముగించేందుకైతే కాంగ్రెస్ పార్టీ కృషి చేయాలని అయితే వీరికి సూచించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్ సల్మాన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి నిర్మించిన పీజీఆర్ ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొండాపూర్ వరకు చేపట్టిన పీజీఆర్ ఫ్లైఓవర్ వల్ల హైదరాబాద్ ప్రజలకు ముఖ్యంగా ఐటీ కారిడార్లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. ఈ ఫ్లైఓవర్ ను వ్యూహాత్మక రహదారి అభివృద్ధి కార్యక్రమం కింద 182.72 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఇది 1.2 కిలోమీటర్ల పొడవు మరియు 24 మీటర్ల వెడల్పుతో 6 లేన్లతో ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ఇప్పటికే ఉన్న 2 ఫ్లైఓవర్లపై నిర్మించిన 3వ స్థాయి నిర్మాణం. క్రింద గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్ ఉంది. దానిపైన శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్ ఉంది మరియు ఇప్పుడు దానిపైన ఫేజ్ 2 ఫ్లైఓవర్ నిర్మించబడింది. ఇక ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలు పరిష్కారం అవుతాయి. ఈ ఫ్లైఓవర్ గచ్చిబౌలి జంక్షన్ వద్ద తీవ్రమైన ట్రాఫిక్ సమస్యను చాలా వరకు తగ్గిస్తుంది. ఓఆర్ఆర్ నుండి కొండాపూర్ మరియు హఫీజ్పేట్ మార్గాలకు వెళ్లే వాహనాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది హైటెక్ సిటీ మరియు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ కు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంతో పాటు
గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుండా చేరవలసిన గమ్యస్థానాలను వేగంగా చేర్చుకోవచ్చు. ఇక కొండాపూర్ ప్రాంతం నుండి శంషాబాద్ విమానాశ్రయం, అక్కడి నుండి కొండాపూర్ ప్రాంతాలకు గచ్చిబౌలి వద్ద ఎటువంటి ట్రాఫిక్ జామ్లు లేకుండా నేరుగా చేరుకోవచ్చు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభం హైదరాబాద్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక ముఖ్యమైన అడుగు అవుతుంది. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగంలో చేర్చిన లౌకిక సామ్యవాద పదాలపై సమీక్ష అవసరమని ఆర్ఎస్ఎస్ నేత దత్తాత్రేయ హొసబలే చేసిన వ్యాఖ్యలపై రాహుల్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆర్ఎస్ఎస్ ముసుగు తొలగిపోయిందని, వారికి భారత రాజ్యాంగం కాదు మనస్మృతే కావాలని రాహుల్ విమర్శించారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాజేయాలన్నదే వారి ఉద్దేశమన్నారు. సమానత్వం, న్యాయం, లౌకిక వాదంపై ఆర్ఎస్ఎస్ బీజేపీకి నమ్మకం లేదని ధ్వజమెత్తారు. ఇక తిరుపతిలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో క్యూఆర్ కోడ్ పోస్టర్ను వైసీపీ నేతలు విడుదల చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు కాలేదని, నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు 1500 నిధి ఇప్పటికీ ఇవ్వలేదని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేసే ప్రయత్నం చేశారని, చంద్రబాబుకి అబద్ధాలు అలవాటు, జగన్ మాట నిలుపుతారని అన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి దానికి మన నాయకుడు పెట్టిన పేరు భవిష్యత్తుకు గ్యారంటీ, చంద్రబాబు మోసానికి షూరిటీ అని చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. టీడీపీ మేనిఫెస్టో గురించి ఇందాక కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్లు వారు ఇచ్చిన హామీలతో పాటు సూపర్ 6, 2+7 వాడు, అదేవిధంగా ఓటీపీలు కూడా ఇచ్చి ఆ నంబర్ ఇస్తే మళ్ళీ వాళ్ళు కాల్ చేసి ఇవన్నీ మేము అమలు చేస్తామని చెప్పి ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో ఆ ఓటీపీ డాక్యుమెంట్స్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా సంతకాలు పెట్టి ఇంటింటికి కూడా టీడీపీ బాండ్లు ఇచ్చారు. ఈ బాండ్లు వాటిల్లో వాళ్ళు రాసిన పరిస్థితులు అన్నీ కూడా స్క్రీన్ మీద చూస్తాం. అదేవిధంగా మన నాయకుడు ఈ మధ్య ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు దాదాపు 2 గంటల పాటు. దాంట్లో ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం చూడబోతా ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు ఏవైతే చెప్పాడో, చంద్రబాబు బైట్స్ అని చెప్పి మన అంతకుముందు చెప్పినవన్నీ కూడా మనందరికీ కూడా తెలుసు. మీకు 4 ఉన్నారా, 5 మంది పిల్లలు ఉన్నారా, 6 మంది ఉన్నారా, ఇంకా కావాలంటే మీరు కనుక్కుంటే కనుక్కోండి, ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం కింద 15,000 ఇస్తా అని చెప్పాడు. ప్రతి మహిళకు కూడా నెలకు 1500 లెక్కన 18,000 ఇస్తాను అన్నాడు సంవత్సరానికి. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ప్రతి నెల కూడా 3,000 లెక్కన 36,000 ఇస్తా అన్నాడు సంవత్సరానికి. మరి ఒక సంవత్సరం గడిచిపోయింది,
ఇవన్నీ కూడా వారికి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కూటమిగా ఏర్పడినటువంటి జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, దీనిలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గ్రామాన లేదంటే ప్రతి ఇంటికి తిరిగి మేము వచ్చినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దానికి రెట్టింపు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని, ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేరును వాళ్ళ వయసులతో సహా నమోదు చేసుకొని వాళ్ళకు ఒక బాండ్ ఇచ్చి అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని మళ్ళీ రిపీటెడ్గా కాల్స్ చేస్తూ మేము వస్తే మీకు ఎక్కువ సంక్షేమాన్ని ఇస్తాము, ప్రతి సమస్యలో అండగా ఉంటామని ప్రజల్ని విపరీతంగా ప్రచారంలో ముంచెత్తింది. కానీ తీరా అధికారం చేపట్టిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నిటికీ వెన్నుపోటు వాళ్ళకే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, నమ్మిన ప్రజలందరికీ కూడా వెన్నుపోటు పొడిచారు వాళ్ళు. ఆ మోసాలను ఏవైతే వాళ్ళు చేశారో ప్రజలకి కనువిప్పి కలిసే విధంగా మనందరం కూడా ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి పంపించినటువంటి స్క్రీన్ షాట్లతో సహా అలాగే మేనిఫెస్టో సహా చూపించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని. చెరువుల్లో దొంగలు పడ్డారు. భారీ ఎత్తున బోర్లు వేసి జలవనరులను దోపిడీ చేస్తున్నారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థతో పాటు శివారు ప్రాంతాల్లో మంచినీటి అవసరాలను కొందరు అక్రమ వ్యాపారానికి వాడుకుంటున్నారు. నగరం చుట్టూ ఉన్న నీటి వనరులు మురుగు, రసాయన వ్యర్థాలతో దాదాపు కలుషితమై వినియోగానికి పనికిరావడం లేదు. దీంతో అక్రమ వ్యాపారులు కొన్ని చెరువులు, కుంటల దిగువన, ఎగువన ప్రాంతాల్లో బోర్లు వేసి భూగర్భ జలాలను తోడేస్తున్నారు. ఈ నీటిని పరిశ్రమలు, కాలనీల్లో వినియోగానికి తరలిస్తున్నారు. స్థానిక రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్నవారు ట్యాంకర్లను ఏర్పాటు చేసుకుని ఇలా నీటి వ్యాపారం చేస్తున్నారు. నిత్యం వేల కొద్దీ ట్యాంకర్లు ఈ అక్రమ వ్యాపారంలో పరుగులు పెడుతున్నారు. చెరువులు, కుండల శిఖాలు, పూర్తి మట్టం స్థాయి బఫర్ జోన్లు, మత్తడి ప్రాంతాలను కబ్జా చేస్తున్నారు. ఆ ప్రాంతాల్లో భారీ గుంతలు తవ్వి నీరు ఇంకిపోకుండా టార్పాలిన్లతో కప్పేస్తున్నారు. అదే ప్రాంతంలో 8-12 ఇంచుల బోర్లు వేసి నీటిని తోడి గుంతల్లో నిల్వ చేసుకుని విక్రయిస్తున్నారు. ఒక్కో బోరు, మోటారు, జనరేటర్, నీటి గుంత నిర్మాణం, టార్పాలిన్కు 3 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. బోర్లకు కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా విద్యుత్ తీగలు కూడా అమరుస్తున్నారు. పటాన్ చెరువు, అమీన్పూర్ ప్రాంతాల్లో ఈ తరహా వ్యాపారం జోరుగా సాగుతుంది. కొందరు బోర్లు తవ్వి నీటిని ఎత్తిపోవడం వరకు పరిమితమగగా రవాణా, విక్రయాలను ట్యాంకర్ల యజమానులు చూసుకుంటున్నారు. ఇక కొన్ని చోట్ల బోరు, ట్యాంకర్లు కూడా ఒకే యజమానికి ఉంటున్నాయి. చెరువులు, కుంటలున్న ప్రాంతాలే కాకుండా ఎసైన్డ్ భూములు, ప్రభుత్వ, అటవీ భూముల్లోనూ బోర్లు వేసి నీటిని తరలిస్తున్నారు. కాలుష్యం వల్ల సాగు మానుకున్న భూముల యజమానులు ఆదాయం కోసం తమ పొలాల్లోని బోర్లను అద్దెకిస్తున్నారు. ట్యాంకర్లకు 500 రూపాయల వరకు తీసుకుంటున్నారు. హైదరాబాద్లోని కాలనీలకు వెళ్లే మార్గాలు, పారిశ్రామిక వాడలున్న ప్రాంతాల్లో చెరువుల కింద ఈ వ్యాపారం జోరుగా ఉంది. ఇక పటాన్ చెరువు, హత్నూరు, జిన్నారం, అమీన్పూర్, మియాపూర్, నాచారం, ఐడియల్, బొల్లారం, దుండిగల్, ఘట్కేసర్, ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాలు, నాగోల్, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో నీటి వనరుల దిగువ, ఎగువ ప్రాంతాల్లో అక్రమ రవాణా జరుగుతోంది. నీటి ట్యాంకర్లకు అనుమతులు ఉండవు. కనీసం వాటిపై నంబర్ ప్లేట్ కూడా అస్పష్టంగా ఉంటాయి. నీటి అక్రమ రవాణాకు కొందరు ఏకంగా 1,00,000 లీటర్లు పట్టే ట్యాంకర్లను వినియోగిస్తున్నారు. 10,000 లీటర్లకు ట్యాంకర్కు 2,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు తీసుకుంటున్నారు. 20,000 లీటర్ల ట్యాంకర్లకు 10,000 రూపాయలు, 1,00,000 లీటర్ల ట్యాంకర్కు 40,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. బల్క్ డ్రగ్, ఫార్మా, రసాయన పరిశ్రమలకు రోజుకు 2 నుంచి 3 లక్షల లీటర్ల నీటి అవసరాలు ఉంటున్నాయి. మిషన్ భగీరథ ద్వారా నీరందని ప్రాంతాల్లో అక్రమ వ్యాపారానికి డిమాండ్ ఉంది.
కాలనీలు, హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్ ఉన్న చోట 5,000 లీటర్ల ట్యాంకర్కు 1,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. పాల ట్యాంకర్లు, ఇంధన ట్యాంకర్లతో రవాణా చేస్తూ ఉండటంతో చెరువు కట్టలు, రోడ్లు ధ్వంసమైపోతున్నాయి. నీటి రవాణా అనేది వాల్టా చట్టం పరిధిలోకి వస్తుంది. ఈ చట్టం ద్వారా ఏర్పడే కమిటీలో భూగర్భ జల వనరుల శాఖ, రెవెన్యూ, పంచాయతీరాజ్, మైనింగ్, పోలీసు, నీటిపారుదల, అటవీ శాఖలకు చెందిన అధికారులు సభ్యులుగా ఉంటారు. నీటి అక్రమ రవాణాను ఈ కమిటీ అరికట్టాల్సి ఉంటుంది. వ్యవసాయ బోర్లను లీజుకు తీసుకోవాలన్నా గ్రామ పంచాయతీ అనుమతి తప్పనిసరి. వాణిజ్య వినియోగానికి భూగర్భ జలాలను వాడుకోవాలంటే భూగర్భ జల వనరుల శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండానే అక్రమ వ్యాపారం కొనసాగుతోంది. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, చెరువుల్లో దొంగలు పడ్డారు, జలాన్ని కూడా దోచుకుపోతున్నారు, ట్యాంకర్లు ఏర్పాటు చేసుకుని మరి ఇంత దారుణానికి వడిగట్టారు. మరి దీనికి సంబంధించి ఆ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జిల్లాలో చూసుకున్నట్లయితే ఇప్పటికే వాటర్ కొరతతోటి ఫిల్టర్స్ తో పాటు మామూలుగా ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు అనేక జిల్లా హెడ్ క్వార్టర్ లో మాత్రము ఇప్పటికీ ఫ్లోరోసిస్ ఉన్నటువంటి జిల్లాలే కావచ్చు, సంబంధించినటువంటి తెలంగాణ జిల్లాలో మొత్తము వాటర్ ఫిల్టర్ పేరుతోటి కలుషితమైన వాటర్ ని, విషపూరితమైన వాటర్ ని పంపిణీ చేసుకొని వ్యాపారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే ప్రధానంగా తెలంగాణకు ప్రధాన కేంద్రమైనటువంటి హైదరాబాద్ శివార్లు చూసుకున్నట్లయితే మొత్తం ఇండస్ట్రీ కారిడార్ గా ఉన్నటువంటి హైదరాబాద్ కేంద్రానికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఓరంగా చెరువులన్నీ, కుంటలన్నీ కలుషితమైనటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని అదునుగా చేసుకొని ట్యాంకర్ల యజమానులే కావచ్చు, దానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఈ వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ వ్యాపారాలు కొనసాగించుకుంటున్నటువంటి వారు ప్రధానంగా ప్రభుత్వ భూముల్లోనే వాళ్ళ వ్యాపారం చేస్తున్నారు. ప్రధాన అసైన్మెంట్ ల్యాండ్స్, గవర్నమెంట్స్ ఉన్నటువంటి అసైన్మెంట్ ల్యాండ్స్ లోనే బోర్లు వేసి ప్రజలకు వ్యాపారవేత్తలుగా మారుతూ రాజకీయ అండదండలతోటి హైదరాబాద్ అవుట్స్కట్ లో ఉన్నటువంటి అన్ని పరిసర ప్రాంతాలు జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, దానికి సంబంధించినటువంటి నగర పాలక సంబంధించినటువంటి పరిధిలో హైదరాబాద్ కు ఎటు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ చివరి ప్రాంతాలకు నీటి ఎద్దడి పెద్ద ఎత్తున ఉండడంతో ఇండస్ట్రీ కారిడార్ ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లోని కలుషితమైన వాటర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలని ఒమ్ముగా చేసుకొని నీళ్ళ వ్యాపారులు అక్కడ ఉన్నటువంటి అసైన్మెంట్ ల్యాండ్ లో కావచ్చు, సోషల్ ఫారెస్ట్ లో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బోర్లు వేసుకొని వాళ్ళే ట్యాంకర్లను, వాళ్ళ యజమానులు వాళ్ళే ఉంటున్నారు. ట్యాంకర్ బోర్ యజమానులు కూడా వాళ్ళే ఉంటున్నారు. ఏదైతే వాటర్ ఫెసిలిటీస్ లేనటువంటి కొన్ని అపార్ట్మెంట్స్ కావచ్చు, మరికొన్ని వ్యాపార సంస్థలుగా మారి ప్రతి ట్యాంకర్ కు 2,000 రూపాయలు చొప్పున 5,000 లీటర్లతో పాటు 10,000 లీటర్లు ట్యాంకర్స్ కూడా డిజైన్ చేసుకొని పూర్తిగా కమర్షియల్ గా వాటర్ పంపిణీ వ్యవస్థ అయితే కొనసాగుతుంది. దీనికి బ్యాక్గ్రౌండ్ లో రాజకీయం, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు వీరికి మోరల్ సపోర్ట్ గా ఉన్నారని ప్రజలు పెద్ద ఎత్తున ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇక చెరువుల సంగతి చూసుకున్నట్లయితే పూర్తిగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 180 చెరువుల్లోని పూర్తి స్థాయిలో ఇప్పటికీ నేలమట్టమైనటువంటి పరిస్థితి. ఆ ఉన్న చెరువులో మాత్రము కారిడార్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కెమికల్స్ తో కూడుకున్నటువంటి ఈ చెరువుల్లోని మొత్తం వ్యాపారవేత్తలు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి వారి కబ్జాలని గురైనని చెప్పుకోవచ్చు. ఇక వాటర్ వ్యాపారం పేరుతోటి అక్కడే ఉన్నటువంటి మురికి కూపాలు కానీ అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫిల్టరైజేషన్ చేయకుండానే డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ట్యాంకర్ల వ్యాపారంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరికి 15 ట్యాంకర్లు గాను మాకు వాళ్ళకి సంబంధించిన బోర్డులు కూడా వారే వేసుకొని ఈ ట్యాంకర్ల వ్యాపారం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి చెరువులకు సంబంధించి చూడాల్సినటువంటి విషయాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఇక్కడి వరకు కూడా వాటిపై చర్యలు అయితే అక్కడ అమలు చేసినట్టుగానే నామమాత్రం చర్యలు కూడా కొనసాగించలేదు. ఈ విషయాన్ని ఇలానే కొనసాగుతున్నట్లయితే హైదరాబాద్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు, హైదరాబాద్ కు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ జల పొల్యూషన్ తో కూడుకుంటుంది. ఈ జల పొల్యూషన్ తో కూడుకున్నటువంటి విషయాలను పరిగణలోకి తీసుకున్నటువంటి అధికారులు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి కుంటలు కానీ, అక్కడ ఉన్న అసైన్మెంట్ ల్యాండ్ లో కానీ, అక్కడ ఉన్నటువంటి సోషల్ ఫారెస్ట్ లో ఈ ల్యాండ్స్ అన్నిటికీ ఇమీడియట్లీ వాళ్ళ కబ్జాలకు తీసుకొని ఆ వ్యాపారవేత్తలు చేస్తున్నటువంటి
విషయాలను పరిగణలోకి తీసుకొని వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ నివసిస్తున్నటువంటి ప్రజలు కూడా మొరపెట్టుకున్నారు. ఈ మొరపెట్టుకున్నటువంటి క్రమంలో కూడా ఎవరు ఉన్నతాధికారులు ఆ ప్రాంతానికి వెళ్ళి కానీ అక్కడ ట్యాంకర్లను కానీ ఎవరు ఆపిన దాఖలాలు అయితే ఇంతవరకు లేవనేది అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి సంబంధించినటువంటి నివాసులు కూడా పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ చివరి ప్రాంతాలనే వ్యాపారవేత్తలు ఆ నీటి దందా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ట్యాంకర్ల పేరుతో జరుగుతున్నటువంటి ఈ నీటి దందాకు ఇరిగేషన్ శాఖ గాను చెరువుల్లో ఉన్నటువంటి సంబంధించినటువంటి మట్టిని తోడి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి టోటల్ ఒక వాటర్ జోన్ గాను చేసుకొని దాన్ని అక్కడ వాటర్ పంపింగ్ వ్యవస్థను చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి వ్యవస్థను పునరావృతం కాకుండా చూసుకోవాలని గతంలోనే అనేక సామాజిక మాధ్యమంలో కానీ అక్కడ ఉన్నటువంటి సామాజిక కార్యకర్తలు కూడా అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఆ వినతి పత్రాలకు తాత్కాలికంగానే చెత్తబుట్టలు వేసుకొని అక్కడ ఉన్న ప్రజల ప్రయోజనాలను కాపాడకుండా నామమాత్రంగాను వాళ్ళ మీద దాడులు చేసి ఊరుకుంటున్నారు తప్పితే ఈ ట్యాంకర్ వ్యాపారస్తులు అయితేనే అక్కడ ఉన్నటువంటి రోజువారీగా వాళ్ళు వాటర్ డిస్ట్రిబ్యూషన్ చేసుకొని కలుషితమైన వాటర్ కెమికల్ కలిపి వారికి తాగునీరు అని చెప్తూ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాలను పునరావృతం కాకుండా చూసుకోవాలి. ప్రజా ప్రయోజనాలు ప్రజా ఆరోగ్యాలను కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు. కానీ ఇలాంటి విషయాలపై ఎలా ఎవరు పట్టించుకోకుండా వారిని ప్రజల యొక్క ఆరోగ్యాలను చెడుతున్నా కూడా వాళ్ళ యొక్క వ్యాపారమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ట్యాంకర్ల వారిపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. వాటర్ సప్లై సంబంధించినటువంటి చూసినట్లయితే నీటి సంబంధించిన సామర్థ్యము దానికి సంబంధించినటువంటి వాటర్ లో ఉన్నటువంటి క్వాంటిటీ ఎంతో పరిశీలించి మాత్రమే అప్పటికి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇప్పటికీ ఆ జలవనరుల పేరుతో కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. హైదరాబాద్ కేంద్రంగా కూడా మున్సిపాలిటీ పరిధిలోని వాటర్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సుదీర్ఘ ప్రాంతాలు కావచ్చు, హైదరాబాద్ సంబంధించినటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అనుకొని ఉన్నటువంటి పట్టణాలు కావచ్చు, ఇవన్నిటికీ నీటి కొరత పెద్ద ఎత్తున ఏర్పడడంతో ఈ ట్యాంకర్ వ్యాపారులు హైదరాబాద్ చుట్టూ చెలరేగిపోయి వాళ్ళు చెప్పిందే వేదంగా వాళ్ళకి చేసిందే వ్యాపారంగా మారుతున్నది. దీని మీద ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు కానీ ఆ చెరువు కుంటలలో జరుగుతున్నట్టు విషపూరితమైన కెమికల్ ని డంప్ చేయడం, అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు సోషల్ ఫారెస్ట్ అధికారులు అక్కడ వేస్తున్న బోర్లపై అజమాయిష్ సోషల్ ఫారెస్ట్ వాళ్ళకు ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి అసైన్మెంట్ ల్యాండ్ లో ఉన్నటువంటి బోర్ల మీద ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఇవి ఎలాంటి పట్టించుకోకుండా కేవలం వ్యాపారవేత్తలకి కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతం ప్రజల యొక్క ఇబ్బందులు అయితే ఎవరు పట్టించుకోవట్లేరు అనే పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.